ద్విచక్ర ఇతర వాహనాలు నడపడానికి ఈ మధ్య ఎక్కువ మంది మహిళలే ఉత్సాహం చూపుతున్నారు. అయితే మహారాష్ట్రలోని కళ్యాణ్లో మాత్రం వాహనాలు నడపడానికి మహిళలు పెద్దగా ఆసక్తి చూపటం లేదట. నేర్చుకుని నడిపే ముందు వరుసలో నిల్చుని లైసెన్స్ తీసుకోవడానికి వాళ్ళు వెనకాడటమే అందుకు కారణం. 6 నెలల వ్యవధిలో కేవలం 20 మంది మహిళలు మాత్రమే వాహనాలు నడిపేందుకు అనుమతి దరఖాస్తులు చేసుకున్నారు. దీన్ని గమనించిన ఓ స్వచ్ఛంద సంస్థ, అక్కడి రోడ్డు రవాణా సంస్థ ఈ పరిస్థితుల్లో మార్పు తేవాలనుకున్నాయి. అందుకే రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రోడ్డు రవాణా వారోత్సవాల సందర్భంగా వీలైనంత ఎక్కువ మంది మహిళల్ని ఈ దిశగా ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. మహిళలకు ప్రత్యేకంగా రోడ్డు భద్రత, వాహనాలు నడపడం గురించి అవగాహన కల్పించనున్నాయి. ఆసక్తి ఉన్న 100 మంది మహిళలకు ద్విచక్ర ఇతర వాహనాలు నడపడానికి ఉచితంగా లైసెన్సులు అందజేస్తామని కళ్యాణ్ రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రకటించారు. ఇలా మహిళల్ని ప్రోత్సహించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం వల్ల ఎక్కువ మంది వాహనాలు నడపడానికి ఆసక్తి చూపుతారంటూ తమ ప్రకటనకు అపూర్వ స్పందన లభిస్తోందని ఆ రవాణా అధికారులు చెబుతున్నారు. Like and subscribe Eagle Media Works.